దేవుని నామానికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకు నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన ఆత్మీయ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. అయితే ప్రాముఖ్యమైన ఆరాధనలోనికి ప్రవేశించబడక మునుపు మనము కొన్ని మాటలు, దేవుని యొక్క మాటలు మనము కొన్ని ధ్యానిద్దాం. దాని ప్రకారంగా మనము ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. ఇక్కడ 138వ కీర్తన దావీదు రాజు గారు ఒక ప్రాముఖ్యమైన మాటను మనకు సెలవిస్తున్నారు. అంటే తన ఉద్దేశాన్ని ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నారు. మనం ఒకసారి చూస్తే 138వ కీర్తన మొదటి వచనము, నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చిన్న ప్రార్థన చేసి మన వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. మహాపరిశుద్ర, ప్రేమ కనికరం గల దేవ, నా యేసయ్య, ఏ యోగ్యత ఏ అర్హత లేని ప్రభా యేసయ్య, నన్ను ప్రభా యొక్క మీ సన్నిధిలో ప్రభా నిలబెట్టి ప్రభా యేసయ్య, ఎదుగునైనా అయ్యా పరలోకం నుండి ప్రభా నీ మాటలను ప్రభా మా ద్వారా ప్రభా బయలుపరచండి. మా అందరితో మాట్లాడండి ప్రభా. నీకు యోగ్యమైన ఆరాధన ప్రభా మిమ్మలను సంతోషపరిచి మిమ్మలను అయ్యా మహిమపరిచే ఆరాధనలోనికి ప్రభా మమ్మల్ని నడిపించండి తండ్రి. ఈ వాక్య దానంలో ప్రభా నీ ఆత్మ సహాయం చేయమని అయ్యా ఇదిగోని మీరే నడిపించమని సమస్తము నీ పాదాలకు సమర్పిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుతున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ ఆయన పలుకుచున్న మాట మనము, మేము అని ఆయన పలకట్లేదు. ఇక్కడ దావీదు రాజు గారు పలుకుతున్న మాట ఏంటంటే ఆయన హృదయంలో ఉన్న ఉద్దేశాలు ఏంటో ఇక్కడ మనకు సెలవిస్తూ ఉన్నారు. నేను, ఆయన సూటిగా మాట చెప్తూ ఉన్నాడు. నేను, నా అనే మాట చెప్తున్నాడు. నీకు అని చెప్తున్నాడు. ఆయన మేము, మనము అంటలేదు. మనం ఆరాధన ఏ విధంగా చేసుకోవాలంటే నాకు నేను నా దేవునికి అని మనము ఈ విధంగా మనము హృదయంలో తీర్మానం చేసుకొని మనము ఆరాధన చేసుకోవాలి. ఇక్కడ దావీదురాజు ఏం చెప్తున్నాడంటే నేను నా హృదయముతో, నా పూర్ణ హృదయముతో, నా హృదయపూర్వకంగా నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎట్లా చెల్లిస్తున్నాను అంటే నేను నా హృదయపూర్వకంగా అని ఇక్కడ సెలవిస్తున్నాడు. అయితే 103వ కీర్తనలో ఉంటుంది. ఏముంటుందంటే ఇక్కడ 103వ కీర్తనలో కూడా దావీదు రాజు గారు ఏ విధంగా ఆయన ఆరాధన చేయాలో, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే తన ప్రాణంతోటి తన అంతరంగంలో ఉన్న ప్రతిదీ దేవునిని స్తుతించాలి. తన అంతరంగంలో ఉన్న ఏది కూడా, అయితే తన ప్రాణము, తన హృదయంలో ఉన్న, అంటే తనలో ఉన్న ప్రతి అవయవము దేవునిని స్తుతించాలని ఆయన కోరుకుంటున్నాడు. నేను నా చేతుల ద్వారా, నా నోటి ద్వారా, నా కాళ్ళ ద్వారా, నా శరీర అవయవములన్నీ భాగాలు దేవునిని స్తుతించాలి. నా హృదయంలో, నా అంతరంగంలో ఉన్న అన్ని అవయవాలు నా దేవుని స్తుతించాలి. నేను నా హృదయపూర్వకంగా, నా పూర్ణ హృదయముతో నా దేవునికి నేను స్తుతులు చెల్లించాలి. ఇది ఆయన కోరుకుంది. సో ఈ విధమైన ఆరాధన చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ విధంగా దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనము కూడా ఎటువంటి ఆరాధన చేయాలి అనేది, మనము ఎట్లా ఆరాధన చేయాలి అనేది మనము ప్రాముఖ్యంగా ఈరోజు చూసుకుందాం. సో అయితే ఇక్కడ 9వ కీర్తన 1వ వచనంలో కూడా ఉంటుంది. 9వ కీర్తన 1వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. అయితే ఇక్కడ మనం ఎట్లా స్తుతించాలి దేవునిని? మన పూర్ణ హృదయంతో, అంటే హృదయపూర్వకంగా, అంటే ఇంకా వేరే ఏమీ లేదు, వేరేది ఏది ఉండకుండా మన హృదయంలో దేవునిని ప్రతిష్ఠించుకొని మనము స్తుతియాగము చెల్లించాలి. హృదయపూర్వకంగా మనము హృదయంలో కొంత లోకము, కొంత దేవుడు, సగము దేవునికి సగము లోకానికి అప్పజెప్పే విధంగా కాదు. మన హృదయపూర్వకంగా మన హృదయంలో ఇంక ఏమీ ఉండకూడదు, ఒకటి దేవుడు మాత్రమే ఉండాలి.
సో దేవుని మాత్రమే మన హృదయంలో మనం ప్రతిష్ఠించుకొని మన హృదయపూర్వకంగా మనము దేవునిని స్తుతించాలి. అలాగే మనము చూసుకుంటే 86:12 కూడా దావీదు రాజు గారే ఇంకో మాట సెలవిస్తూ ఉన్నారు. ఇక్కడ 86:12 ఇక్కడ కూడా నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీ నామమును నిత్యము మహిమపరచెదను అంటున్నాడు. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను అని అంటున్నాడు. సో ఈ విధంగా మనం పూర్ణ హృదయపూర్వకంగా మనము దేవునిని స్తుతించాలి, అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు అని ఇక్కడ దావీదు రాజు గారు కీర్తన భాగం ద్వారా సెలవిస్తున్నారు. సో కింద ఇంకొక మాట మనము 138లో ఇంకొక మాట దావీదు రాజు గారు చెప్తూ ఉన్నారు. ఏంటి అంటే దేవతల ఎదుట నిన్ను కీర్తిస్తాను అంటున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే దేవతల ఎదుట అంటే సో దావీదు రాజు గారు ఎక్కడున్నారు? ఇప్పుడు అంటే ఆ రాజుగా ఆయన ఎక్కడున్నాడు అంటే ఆయన భూమి మీద ఉన్నాడు. దేవదూతలు అంటే అన్ని దేవతలు అన్యులు అంటే ఈ లోకంలో ఉన్నవాళ్ళు, మనము సృష్టించుకున్న వాళ్ళు. సో దేవదూతలు అంటే దేవదూతలు ఎక్కడుంటారు? పరలోకంలో ఉంటాడు. ఈయనేం మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం. సో ఇక్కడ దేవతల ఎదుట నిన్ను కీర్తిస్తాను అంటున్నాడు. అంటే దేవతల ఎదుట కీర్తించాలంటే ఇది సాధ్యమా? భూమి మీద ఉన్న వ్యక్తి పరలోకంలో ఉన్న దేవదూతల్ని స్తుతించాలి, కీర్తించాలంటే ఇది సాధ్యమా? ఈయన కలిగిన గొప్ప నిరీక్షణ ఏంటి అంటే నేను పరలోకం వస్తాను, పరలోకంలో నిత్యము దేవదూతలు ఏం చేస్తూ ఉంటారు? దేవునిని స్తుతిస్తూ ఉంటారు, దేవునిని మహిమపరుస్తూ ఉంటారు. సో నేను పరలోకంకి వస్తాను, అక్కడ కూడా నిన్ను స్తుతిస్తాను అని చెప్తున్నాడు. అంటే నేను పరలోకం అంటే ఇటువంటి గొప్ప నిరీక్షణ కలిగి ఉండాలి. అయితే తన కుడి పక్కన ఉన్న ఇక్కడ యేసయ్య సిలువ వేసినప్పుడు తన కుడి పక్కన ఉన్న దొంగలలో ఒక దొంగ అంటే కుడి పక్కన ఉన్న దొంగతో దేవుడు ఏం చెప్తున్నాడు? నిత్యంగా నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అంటున్నాడు. అంటే దేవుడు చెప్తున్నాడు, అంటే నేను నిన్ను పరలోకానికి పరదేశికి నేను నిన్ను తీసుకువెళతాను అని ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ దావీదు రాజు గారు ఏం చెప్తున్నాడు? దేవతల ఎదుట నేను నిన్ను కీర్తిస్తాను అంటున్నాడు. అంటే ఇక్కడ ఆయన పరలోకానికి వస్తాను, ఆ పరలోకంలో కూడా నేను నిన్ను స్తుతిస్తాను, నిన్ను కీర్తిస్తాను, ఇటువంటి నిరీక్షణ కలిగి ఉన్నాడు. సో ఇటువంటి నిరీక్షణ కలిగి ఉంటే మనము కూడా దేవుడు మనల్ని సిగ్గుపరచుడు, మనము ఆ పరదేశంలో కూడా పరలోకంలో కూడా దేవునిని మహిమపరిచేవాళ్ళగా ఉంటాం. అంటే ఈ లోకంలోనూ ఆయన దేవునిని స్తుతిస్తున్నాడు, హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాడు. ఇటువంటి క్రమాన్ని నేను నీ పరలోకంలో దేవదూతల ఎదుట నీకు నేను స్తుతులు చెల్లిస్తాను అని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నాడు. సో కాబట్టి ఎక్కడంటే మనము సంఘములోను సమాజంలోను మనుషుల ఎదుటను మనం ఎక్కడ ఉన్నా కానీ మనము దేవునిని హృదయపూర్వకంగా మన పూర్ణ హృదయంతో దేవునికి స్తుతులు చెల్లించాలి, దేవునిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనేది ప్రాముఖ్యంగా మనము చూస్తున్నాము. అంటే మనము అక్కడ ఏం చెప్తున్నాడంటే నేను దేవతల ఎదుట కూడా నేను నిన్ను స్తుతిస్తాను అంటున్నాడు. అంటే ఇటువంటి నిరీక్షణ మనం కలిగి ఉండాలి, అప్పుడు ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఇటువంటి నిరీక్షణ నేను ఇక్కడ పరలోకంలో దేవుని సన్నిధిలో దేవుని నేను స్తుతిస్తాను, ఇదే విధంగా నేను పరలోకానికి వెళతాను, పరలోకంలో కూడా నిత్య రాజ్యములో నిత్యము నా దేవుని నేను స్తుతిస్తూనే ఉంటాను, ఇదే నేను కలిగిన గురి అని మనము ఇటువంటి నిరీక్షణ కలిగి మనము దేవునిని స్తుతించాలి అనేది ఇక్కడ మనము ప్రాముఖ్యంగా మనము చూసుకుందాము. సో అయితే కీర్తనలు 82:6 ఒకసారి చూస్తే 82వ కీర్తన చూడండి, ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. ఇంకా ఇక్కడ మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను అంటున్నాడు. అంటే ఇక్కడ దైవములు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతిని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అంటే ఇప్పుడు
ఇక్కడ దావీదు రాజు గారు అటువంటి నిరీక్షణ కలిగి ఉన్నారు, దేవతల ఎదుట మిమ్మల్ని కీర్తిస్తానని. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీరు దైవములు. ఎవరు దైవములు? మీరే దైవములు. మీరు దైవములనియు సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను, నేనే చెప్తున్నాను, నేనే చెప్పి ఉన్నాను. మీరు దైవములు. ఆయనను ఎవరైతే ఒప్పుకొని ఆయన నెరిగి ఆయన ఆజ్ఞల చొప్పున నడుచుకుంటారో ఆయన వాళ్ళతో దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, మీరే దైవములు, మీరే దైవములు, మీరే దేవతలు, మీరు దైవములు కాబట్టి అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఇటువంటి దైవములు ఎదుట నేను దేవునిని మహిమపరుస్తాను, దేవునిని స్తుతిస్తాను. దైవములు అంటే మనమందరం కలిసి, అంటే మన దైవములు అంటే మన సహోదరులు, మనమందరం దైవములని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనమందరము కూడి ఎవరికి వారికి దేవునిని మహిమపరిచేవారిగా ఉండాలి అనేది ఇక్కడ దేవుడు దావీదు రాజుగా సెలవిస్తున్నారు. సో అలాగే మనకి 95వ కీర్తన 3వ వచనంలో, 95వ కీర్తన 3 చాలు సిస్టర్. ఇక్కడ యెహోవా మహాదేవుడు, ఆయన గొప్ప దేవుడు, దేవతలందరికీ పైన మహత్యం కలిగిన మహారాజు. కాబట్టి సో మనము ఈ దేవతలందరి దైవముల ఎదుట మనం ఏం చేయాలంటే ఆ మహాదేవుని స్తుతించాలి, ఆరాధించాలి, ఆయనను మహిమపరచాలి. అంటే దైవములుగా మనమందరం ఏమి చేయాలి అంటే మన దేవునిని మనము నిత్యము స్తుతించాలి, నిత్యము ఆరాధించాలి. అలాగే మళ్ళీ ఇక్కడ 96:4 కూడా ఉంది. ఇక్కడ 96 కీర్తన 4వ చరణంలో కూడా ఉంది. మహస్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగిన వాడు, సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు. చాలు సిస్టర్. యెహోవా మహత్యం గలవాడు అంటే ఆయన ఈ భూమి మీద అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించే గొప్ప దేవుడు. అంటే ఆయన ఎవ్వరూ చేయలేని ఆశ్చర్యక్రియలు, అద్భుత కార్యాలు ఆయన ఒక్కడు మాత్రమే చేయగలడు. కాబట్టి ఆయన మహత్యం గల గొప్ప దేవుడు. యెహోవా మహత్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు. సో ఆయన దేవతలందరికంటే మహోన్నతుడు, ఆయన మహారాజు. కాబట్టి మనము దైవములైనబడిన మనం ఏం చేయాలి అంటే మనము దేవునిని స్తుతించాలి. సో అలాగే ఈయన అధిక స్తోత్రము పొందదగినవాడు అంటే మహత్యం కలిగినవాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, స్తుతులకు పాత్రుడు, బలమైన దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్తగు అధిపతి. ఇంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాము. ఆ గొప్ప దేవుడు మనల గురించి ఏమంటున్నాడు? మనము దుమ్ము వంటి వాళ్ళము, ధూళి వంటి వాళ్ళమైన మనల్ని గురించి ఆయన ఏమంటున్నాడు? మీరే దైవములు, మీరే దైవములు అని అంటున్నాడు. సో మనం ఏం చేయాలి? ఆయనను స్తుతించాలి. దైవముల ఎదుట దావీదు రాజు గారు ఏమంటున్నారంటే దైవముల ఎదుట అంటే పరలోకంలో స్తుతిస్తాను, దేవుని బిడ్డల ఎదుట కూడా నేను ఆ దేవునిని స్తుతిస్తాను అని ఆయన సెలవిస్తున్నాడు. కాబట్టి మనము కూడా ఏ విధంగా దేవునిని స్తుతించాలి, దేవునిని మహిమపరచాలి. ఎలాగంటే మన పూర్ణమైన హృదయముతో ఆయనను స్తుతించేవారిగా ఉండాలి. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 15-16 వచనాలు మనము చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము. ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును. లేని ఎడ్ల నీవు ఆత్మతో స్తోత్రం చేసినప్పుడు ఉపదేశం పొందనివాడు నీవు చెప్పుదానిని గ్రహింపలేడు. కనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమేనని వాడలాగు పలుకును. ఇక్కడ చాలు సిస్టర్. ఇక్కడ మనము ఏ విధంగా ఆరాధన చేయాలో ఇక్కడ దేవుడు బయలుపరుస్తున్నాడు లేఖనాల ద్వారా. మనం ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాము. కాబట్టి ఆత్మతో అయితే మీరే దైవములు, మీరు సర్వోన్నతుని దేవుని కుమారులు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును. మనం ఏ విధంగా ప్రార్థన చేయాలి? ఆత్మతోనూ మనసుతోనూ మనము ప్రార్థన చేతును అని చెప్తున్నాడు. అలాగే ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును. మనం దేవునికి పాడేటప్పుడు, దేవునికి మహిమ చెల్లించేటప్పుడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటప్పుడు మనము ఆత్మతోనూ మనము మనసుతోనూ, మన పూర్ణ మనసుతోనూ మన పూర్ణ ఆత్మతోనూ దేవునిని స్తుతించాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సో కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాడు. కింద వచనంలో మన ఆత్మతోనూ మనసుతోనూ మనము పాడాలి, దేవునిని స్తుతించాలి, దేవునిని కీర్తించాలి. అదేవిధంగా 16వ వచనంలో ఒక్కసారి మనం గమనిస్తే
లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు, మనము ఆత్మతో మనసుతో మనము ప్రార్థన దేవునికి పాడినప్పుడు, దేవునిని కీర్తించినప్పుడు, ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందనివాడు, దేవుని యొక్క ఉపదేశము పొందనివాడు నీవు చెప్పున దానిని గ్రహింపలేడు. గనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమెన్ అని వాడు ఎలాగూ పలుకును. అయితే ఉపదేశము మనము ఆత్మతో పాడినప్పుడు, మనము మనసుతో పాడినప్పుడు, ఉపదేశము పొందనివాడు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నప్పుడు వాడికి అర్థం కాదు. సో ఎప్పుడైతే మనము ఆత్మలో మనము మనసుపూర్వకంగా, హృదయపూర్వకంగా, మనసుపూర్వకంగా మనము దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నప్పుడు ఇది దేవుని ఆత్మ ద్వారా జరుగుతున్న ఆరాధన అని వాళ్ళు ఇక్కడ ఉపదేశము పొందని అన్ని జనాంగం కూడా ఏం చెప్తారు అంటే ఆమెన్ అని మనకు ఆరాధనలో సహకరిస్తారు. సో దేవునికి వాళ్ళ హృదయాలు మార్చబడి దేవుని తట్టు తిరగబడతారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆత్మతో మనము పాడాలి. మనము హృదయపూర్వకంగా ఆత్మతోను హృదయముతోను మనము పాడుచున్నప్పుడు అప్పుడు ఏం చెప్తారు అంటే ఉపదేశము పొందని వాళ్ళు కూడా ఇది దేవుని ఆత్మ అని వాళ్ళు ఆమెన్ అంటారు. అప్పుడు వాళ్ళ హృదయాలు దేవుని తట్టు తిరగబడతాయి. వాళ్ళు మనకి ఈ యొక్క ఆరాధనలో వాళ్ళు సహకరిస్తారు. వాళ్ళు కూడా మారు మనసు పొందడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనము ఏ విధంగా దేవునిని స్తుతించాలి, ఆరాధించాలంటే హృదయముతోనూ ఆత్మతోనూ మనము దేవునిని స్తుతించాలి, దేవునిని ఆరాధన చేయాలి. అదేవిధంగా మనము ప్రార్థన చేయాలి. మనం ఏదో మొక్కుబడిగా నోటి మాటల ద్వారా మన హృదయాన్ని ఎక్కడో పెట్టి మన లోకంలో పెట్టేసి మనం ఆరాధన చేస్తే అది దేవుడికి అంగీకారం కాదు. మన పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ మనము దేవునికి ఆరాధన చేయాలి. ఇది దేవుడు కోరుకుంటున్న ఆరాధన. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19, 20, 21 వచనాలు త్వరగా చదువుదాం. 5వ అధ్యాయము 19, 20, 21. అయితే మనం నిరీక్షణ కలిగిన వారమైన దేవుని బిడ్డలమైన మనము ఏమి కలిగి ఉండాలి అని ఇక్కడ చెప్తున్నాడు. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతోనూ ఒకనికొకడు లోబడియుండుడి. చాలు సిస్టర్, ఇక్కడ చూస్తే ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు, మనము దైవములనబడిన మనము క్రమము కలిగి ఉండాలి. ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఉండాలి. హెచ్చరించుకుంటూ ఉంటూ మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు, మన హృదయములలో మనము దేవునిని ప్రతిష్ఠించుకొని పాడాలి, కీర్తించాలంటే మన హృదయములలో దేవునిని ప్రతిష్ఠించుకొని పాడుతూ కీర్తిస్తూ ఉండాలి. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి సమస్తమును గూర్చి, ఈ లోకంలో సృష్టించబడిన సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనేది చెప్తున్నాడు. సో మన హృదయపూర్వకంగా మనము దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత స్తుతులు మనము చెల్లిస్తూ ఉండాలి. క్రీస్తు నందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. మనము దేవుని యొక్క భయము కలిగిన వారమై ఒకరు లోబడుతూ ఉండాలి. ఒకరికొకరు లోబడే మనస్తత్వం కలిగి ఉండాలి. సో కాబట్టి మనము ఒకరినొకరు దూషించుకుని, ఒకరినొకరు నిందించుకుని, ఒకరి మీద ఒకరు అబద్ధ సాక్ష్యాలు పలుకునే వారిగా మనము ఉండకూడదు. కాబట్టి మనము ఒక దేవుని బట్టి మనం భయభక్తులు కలిగి ఒకరినొకరు లోబడుతూ మనము దేవునికి హృదయపూర్వకంగా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మనము ఉండాలి అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. 119వ కీర్తన 46వ వచనము. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గూర్చి నేను మాట్లాడేదను. చాలు సిస్టర్, ఇక్కడ సిగ్గుపడక మనము ఈ లోకంలో జీవిస్తున్న మనము ఏం చేయాలి అని ఇక్కడ కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గూర్చి నేను మాట్లాడేదను.
ఇక్కడ దేవుని యొక్క శాసనాల గురించి ఇక్కడ ఏంది అంటే ఒక బానిసత్వం బబులోను చెరకు అప్పగించబడిన ఒక షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే అయితే వాళ్ళు సిగ్గుపడక ఇక్కడ రాజు యొక్క శాసనము రాజుకు నెబుకద్నెజరు నేను ఈ విషయం గురించి నీ యొద్ద చెప్పాలని మేము చింతించట్లేదు, మేము అనుకోవట్లేదు, కానీ ఈ అగ్నిగుండంలో నుండి విడిపించడానికి మా దేవుడు సమర్థుడు, దీని నుంచి తప్పించి రక్షించడానికి మా దేవుడు సమర్థుడు, తప్పించకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు ప్రతిష్ఠించిన ఈ ప్రతిమకు మేము మొక్కము, సాగిలపడము, పూజించము అని వాళ్ళు సిగ్గుపడక రాజు ఎదుటే వాళ్ళు మాట్లాడి ఉన్నారు. అంటే వాళ్ళు సిగ్గుపడలేదు. మన అధికారుల యొద్దకు వెళ్ళి మనము సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అయితే నా జీవితంలో జరిగిన ఒక సంఘటన 7-8 సంవత్సరాల క్రితం వాళ్ళు ఒక పండగ చేసుకుంటున్నారు. నేను చేసే వర్క్ ఎన్విరాన్మెంట్లో పండగ చేసుకుంటూ ఉంటే అక్కడ ఉన్న ప్రిన్సిపల్ వచ్చి డైరెక్ట్గా నాతో అన్నాడు, అక్కడ అందరూ అక్కడ కొబ్బరికాయలు కొట్టి దేవునికి నమస్కారం చేస్తున్నారు కదా, దేవునికి దండం పెట్టుకుంటున్నారు కదా, నువ్వు కూడా వెళ్ళి కొబ్బరికాయ కొట్టి దేవుడికి దండం పెట్టు అంటే, నేను సజీవుడైన నా యేసుక్రీస్తు నేను నమ్ముకున్న వాడిని కాబట్టి నేను అది చేయను అని నేను మొహమాటం లేకుండా చెప్పాను. అయితే అప్పుడు కొంత నాకు వ్యతిరేకత వచ్చింది, కానీ తర్వాత ఆయన నన్ను పిలిపించుకొని ఈ దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని నన్ను ఎంతో ప్రేమించిన విధానాన్ని నేను గమనించాను. అది నాకు ఈరోజు దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. సో కాబట్టి మనం ఏం చేయాలంటే సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనం గురించి నేను మాట్లాడేదను. అంటే మన దేవుడు ఏం చెప్తున్నా అంటే నువ్వు చేసిన ప్రతికి మేము నమస్కరించము, ఎందుకంటే పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద ఉన్న ఏ రూపంనైనా నువ్వు విగ్రహంగా చేసుకోకూడదు, దేనికి సాగిలపడకూడదు, దేనిని నువ్వు పూజించకూడదు అని నా దేవుడు చేసిన ఆ యొక్క శాసనాన్ని నేను అధిగమించను అని రాజు ఎదుట వాళ్ళు సిగ్గుపడక చెప్పారు. సో కాబట్టి వాళ్ళు తర్వాత ఉన్నతంగా ఆ రాజ్యంలో ఎదిగారు. సో కాబట్టి మనం దేవుని ఎదుట మనము సిగ్గుపడకూడదు. మనము ఆరాధన చేసేటప్పుడు నా పూర్ణ హృదయంతో నా పూర్ణ ఆత్మతో నా దేవునికి నేను కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాను అని దావీదు రాజు గారు ఏ విధంగా చెప్పారో మనము సిగ్గుపడక నా బట్టికి నేను నా హృదయముతో నా పూర్ణ ఆత్మతో నా పూర్ణ బలముతో నా దేవుడైన యెహోవాను నేను స్తుతిస్తాను, నేను ప్రేమిస్తాను అనే విధంగా మనము దేవునిని సిగ్గుపడకుండా ఎవరికి వాళ్ళే దేవుని సన్నిధిలో దేవునిని మహిమపరిచే విధంగా ఉండాలి అనేది ఇక్కడ మనం చూసుకుంటాం. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయము 34-35. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడల. చాలు సిస్టర్, ఇక్కడ మనం చూస్తే దేవుడు ఇందాక చెప్పిన మాట మీరే దైవములనియు సర్వోన్నతిని దేవుని కుమారులనియు నేను చెప్తున్నాను అని ఇందాక మాట్లాడారు. అయితే ఇక్కడ ఎవరు దైవములని ఇక్కడ ఇంకా క్లారిటీగా దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ చెప్తే మనకి 34లో అందుకు యేసు ప్రభువారు ఒక మాట సెలవిస్తున్నారు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములు. దేవుని వాక్యాన్ని అనుసరించి దేవుని ఆజ్ఞలను దేవుని కట్టడలను దేవుని విధులను అనుసరించి ఎవరైతే నడుచుకుంటారో, దేవుని మాటకు లోబడి ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళే దైవములు, వాళ్ళే సర్వోన్నతిని దేవుని కుమారులు అని ఇక్కడ దేవుడు డైరెక్ట్గా ఆయనే చెప్తున్నాడు. మీరే దైవములు, మీరే దేవుని కుమారులు అని దేవుడే డైరెక్ట్గా చెప్తున్నారు. కాబట్టి ఆయన దావీదు రాజు గారు చెప్తున్న మాట ఏంటంటే ఇదే ఆయన హృదయంలో ఉన్న ఆయన అర్థం, ఆయన అంతరార్థం ఏంటంటే దైవముల ఎదుట దేవతల ఎదుట నేను నిన్ను కీర్తిస్తాను. అంటే దైవముల ఎదుట అంటే తన సహోదరుల ఎదుట, సంఘం ఎదుట, అధికారుల ఎదుట నేను నా పూర్ణ హృదయంతో నా దేవునిని నేను స్తుతిస్తాను, ఆరాధిస్తాను అని ఆయన చెప్పిన దానికి అర్థం మనము ఇదే అని మనము గమనించుకోవాలి. సో అలాగే మనకి 111వ కీర్తన 1-2 వచనాలు. యథార్థవంతుల సభలలో సమాజములోను
పూర్ణ హృదయముతో నేను యెహోవాను కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. చాలు సిస్టర్. ఇక్కడ యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టం గల వారందరూ వాటిని విచారించుదురు. అయితే యథార్థవంతుల సభలో అంటే నీతిమంతుల సభలో, అలాగే సమాజంలోను, యథార్థవంతుల సభలోను సమాజంలోను అధికారుల ఎదుటను నా పూర్ణ హృదయముతో నేను నా దేవునికి స్తుతిస్తాను, మనసుతోనూ హృదయముతోనూ నా దేవునికి నేను స్తుతిస్తాను అనేది ఇక్కడ ప్రాముఖ్యంగా మనము తెలుసుకోవాలి. సో కాబట్టి వాక్యము ఎవరికి వచ్చునో, ఎవరికి వస్తుందో వాళ్ళే దైవములు, మీరే దైవములు. ఎందుకంటే దేవుని ఆజ్ఞకు కట్టడలకు అనుసరించి నడుచుకునే వాళ్ళు మీరే దైవములు, సర్వోన్నతుని కుమారులు. కాబట్టి ఇక్కడ 138వ కీర్తనలో మళ్ళీ ఒకసారి మనము చూసుకుంటే రెండు వచనము చేయుచున్నాను, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యం నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. చాలు సిస్టర్. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఇక్కడ 6వ వచనంలో కూడా యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. భయంకరమైన దీన స్థితిలో ఉన్న మనల్ని లక్ష్యపెట్టి ఆయన ఈ ఉన్నతమైన ఆయన సన్నిధిలోనికి మనల్ని నడిపించాడు. దీనులుగా ఉన్న దరిద్రులుగా ఉన్న మనలందరినీ ఆయన ఏం చేశాడంటే ఆయన పొందిన దెబ్బల చేత మనకు విడుదల కలిగింది, స్వస్థత కలిగింది. కాబట్టి సో మనకి ఏంటంటే ఆయన లక్ష్య పెట్టాడు కాబట్టి మనం ఆయన సన్నిధిలో ఈరోజు ఆయనను స్తుతించడానికి, ఆరాధించడానికి మనము ఆయన దైవములుగా పిలిచి మరి మనల్ని ఆయన సన్నిధికి మనల్ని నడిపించుకున్నాడు. సో కాబట్టి మనము ఆ శత్రు కోపం నుండి ఆయన నన్ను రక్షించడు. ఇక్కడ 7వ వచనంలో కూడా నేను ఆపదలలో చిక్కబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. అలాగే కింద నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటగా నీవు నీ చేయి చాపెదవు. దేవుడు తన దక్షిణ హస్తమును ఆయన చాపి మనల్ని రక్షిస్తూ ఉంటాడంట. ఎవరిని రక్షిస్తానంటే ఆయన పిలుచుకునే సర్వోన్నతుడైన ఆయన కుమారులు, దైవములని పిలుచుకునే ఆయన బిడ్డలమైన మనల్ని ఆయన కుడి చేతిని తోడుగా ఉంచి ఆయన మనల్ని రక్షిస్తాను అంటున్నాడు. సో ఇది విధంగా మనము నా పూర్ణ హృదయంతో ఆయన చెప్పిన 103వ కీర్తన ప్రకారము మనము ఎట్లా అంటే నా హృదయాంతరంగంలో నుండి నేను నా దేవునిని మనం స్తుతించాలి, ఆరాధించాలి అనే విధంగా మనము నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన నామును సన్నిధించుము, నా ప్రాణం యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుండా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనము దైవములు ఎదుట చెల్లించాలి. ఆ దైవములు అనబడిన ఆ దేవుని బిడ్డల మధ్యలోను, సంఘములోను, సమాజంలోను, అధికారులు ఎదుటను ఎక్కడ ఉన్నా కానీ మనము ఆ దేవాది దేవుని నిత్యము స్తుతించి ఆరాధించాలి. అయితే ఒక చిన్న ఉపమానం చెప్పి నేను క్లోజ్ చేస్తాను, ఆ టైం అయిపోయింది. అయితే ఒకటి ఏంటి అంటే ఒక వ్యక్తి ఇటలీ దేశానికి వెళ్ళాడు. అక్కడ ఒక ఉద్యానవనం, అక్కడ ఇటలీ దేశానికి వెళ్తే అక్కడ మంచి ఉద్యానవనం ఒకటి కనపడింది. ఆ ఉద్యానవనం కనపడినప్పుడు అక్కడికి వెళ్ళి ఆ తోటమాలిని అడుగుతున్నాడు, నువ్వు ఇంత రమ్యంగా, ఇంత అందంగా, ఆకర్షణీయంగా ఈ ఉద్యానవనాన్ని ఇక్కడ తీర్చిదిద్దుతున్నావు కదా, అయితే ఏ లోపం లేకుండా చాలా నీట్గా, చాలా చాలా బాగా మంచి సుందరంగా నీ ఉద్యానవనాన్ని నువ్వు తీర్చిదిద్దుతున్నావు కదా, నువ్వు నీ యొక్క యజమానుడు ఎప్పుడు వస్తాడు, డైలీ వస్తాడా అని అడిగితే, నువ్వు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నావు అంటే ఆయన చెప్పిన మాట, అయ్యా నేను ఇక్కడ 25 సంవత్సరాలుగా నేను ఇక్కడ పని చేస్తున్నా అని అంటాడు. సో ఈ 25 సంవత్సరాల్లో నీ యజమానుడు ఎన్నిసార్లు నీ దగ్గరకు వచ్చాడు, రోజు వచ్చి చూస్తాడా, ఎన్నిసార్లు నీ దగ్గరకు వచ్చి చూస్తున్నాడు అంటే ఆయన ఇచ్చిన సమాధానం, అయ్యా ఈ 25 సంవత్సరాలలో నా యజమానుడు 4 సార్లు మాత్రమే వచ్చాడు అని అన్నాడు. సరే 4 సార్లు వచ్చాడు. సో ఈ 4 సార్లు వచ్చాడు కదా, 4 సార్లు అంటే ఎప్పుడెప్పుడు వచ్చాడు అంటే లాస్ట్ టైం ఎప్పుడు వచ్చాడు అని అడిగితే, లాస్ట్ టైం ఆయన వచ్చినప్పుడు ఆయన వచ్చి 12 సంవత్సరాలు అయింది అంటాడు.
అంటే లాస్ట్ టైం ఎప్పుడు వచ్చాడంటే 12 సంవత్సరాలు అయిందండి. ఆయన 25 సంవత్సరాల నుంచి అక్కడ ఆ యొక్క అక్కడ తోటలో పనిచేస్తున్నాడు, ఉద్యానవనంలో పనిచేస్తున్నాడు. 12 సంవత్సరాల క్రితం ఆయన వచ్చాడంట. అయితే నా యజమానుడు వస్తాడు అనేసి ఆయన ఏం చేస్తున్నాడు, ఏది లేకుండా అంటే క్లీన్గా నీట్గా ఆ యొక్క ఉద్యానవనాన్ని ఆయన తీర్చిదిద్దుతూ ఉన్నాడు. అయితే అంటే మీ యజమానుడు మరి నేను ఎట్లా పరీక్షిస్తాడు అంటే నీకు ఉత్తరాలు రాస్తాడా, లేకపోతే ఫోన్ చేస్తాడా, లేదంటే ఎవరన్నా పంపిస్తాడా, ఎట్లా ఉంది చూసిరామని ఏమన్నా పంపిస్తాడా అంటే లేదు, అట్లా ఏం చేయడు, ఫోన్ ఏం చేయడు, ఏం లేదు అంటే మరి ఇదంతా ఎవరు చూసుకుంటారు అంటే ఇదంతా నేనే చూసుకుంటాను. అంటే ఒకవేళ రేపు వస్తాడని నువ్వు శుభ్రం చేసావా, క్లీన్ చేసావా, నీట్గా చేసుకున్నా, రేపు ఎల్లుండిలో వస్తున్నాడా ఏమన్నా చెప్పాడా నీకు అంటే రేపు ఎల్లుండు కాదయ్యా, నా యజమానుడు ఇప్పుడే వస్తాడు అని అన్నట్టుగా నేను సిద్ధపరుస్తున్నాను. నా యజమానుడు ఇప్పుడే వస్తాడనే నేను నిరీక్షణ కలిగి నేను ఈ ఉద్యానవనాన్ని ఎల్లప్పుడూ ఏది లేకుండా, ఏ ఒడిదుడుకులు లేకుండా పరిశుభ్రంగా యథార్థంగా దాన్ని రమ్యంగా నేను తీర్చిదిద్దుతూ ఉంటాను. నా యజమానుడు ఇప్పుడే వస్తాడు అనే దాన్ని రేపు కాదు, ఎల్లుండి కాదు, ఇప్పుడే వస్తాడు అనేటువంటి నిరీక్షణతో నేను ఎల్లప్పుడూ ఈ ఉద్యానవనాన్ని నేను చాలా రమ్యంగా నేను తీర్చిదిద్దుతూ ఉంటాను అని చెప్పినప్పుడు ఆ యొక్క వచ్చిన ఆ విజిటర్ చాలా ఆశ్చర్యపోతాడు. కాబట్టి మన యజమానుడు రేపు వస్తాడా, ఎల్లుండి వస్తాడని కాదు, కానీ ఇప్పుడే వస్తాడు అనే హృదయ శుద్ధి కలిగి పరిశుద్ధంగా, యథార్థంగా, నీతిగా ఎల్లప్పుడూ మనము ఆయనను ఆరాధించే విధంగా మనము ఉండాలి. సో కాబట్టి అటువంటి ఆ తోటమాలి వలె ఇటువంటి గొప్ప నిరీక్షణ మనము కలిగి మన హృదయపూర్వకంగా, మన పూర్ణ హృదయముతో, మన పూర్ణ ఆత్మతో, మన పూర్ణ వివేకముతో, మన పూర్ణ బలముతో మన దేవుడైన యెహోవాను మనము ఆరాధన చేద్దాం. దయచేసి అందరూ నిలబడదామా? ఈ వాక్యం దేవుడు దీవించును గాక.